వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ కన్నుమూశారు. మనవడి మరణాన్ని తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యారు తాత. తీవ్ర మనస్తాపంతో శనివారం రాత్రి దేవీచంద్ కు గుండెపోటొచ్చింది. అగర్వాల్ కుటుంబంలో ఒకే నెలలో 2 విషాదాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర శోక సంద్రంతో కేతన్ అగర్వాల్ కుటుంబం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనంగా రేకెత్తించినటువంటి కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించినటువంటి కేసు, ఆ కేసులో సియా పాత్రతో పాటుగా ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు కూడా సాగుతున్నటువంటి మనం చూస్తున్నాం. కేతన్ కేసులో ముమ్మరంగా ఇంకా దర్యాప్తును కొనసాగిస్తున్నారు అధికారులు. పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు సియాతో పాటుగా చేతన్ ఇద్దరు ఉన్నారు. తాజాగా వారి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. పూణేకి చెందినటువంటి యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తనకు కాబోయేటువంటి భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైనటువంటి సంగతి తెలిసిందే. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి కూడా లోనావాలాలోని లోహగఢ్ కోట దగ్గర లోయలోకి తోసేసి ప్రాణాలు తీసినటువంటి వైనం దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే కేతన్ మృతితో కుదేలైనటువంటి అతని కుటుంబంలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. కేతన్ తాత దేవీచంద్ అనారోగ్యంతో చనిపోయారు. ప్రధానంగా గుండెపోటు వచ్చినటువంటి ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనవడి మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. 71 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస విడిచారు. కేతన్ మర్డర్ తర్వాత దేవీచంద్ ఆరోగ్యం బాగా దెబ్బతిందని పదే పదే ఇదే విషయాన్ని ఇంట్లో ప్రస్తావించేవారని, మనవడి మరణాన్ని, మనవడితో అతను ఉన్నటువంటి సమయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ అనారోగ్యానికి గురవుతున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించడం, కొద్దిసేపటికే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా చనిపోయినటువంటి వైద్యులు ఆయన ఐసీయూలో ఉంచి ఎంత ప్రయత్నం చేసినా కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వరుణ్ కుమార్ రాణా అనేటువంటి వ్యక్తి ఈ ఘటనకు సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. మనవడి మరణాన్ని తట్టుకోలేక కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ అగర్వాల్ చనిపోయారంటూ కూడా ఆయన అధికారికంగా ప్రకటించారు. దారుణమైనటువంటి నేరాల కారణంగా ఒక ప్రాణం మాత్రమే కాదు, కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అనడానికి తాజాగా జరుగుతున్నటువంటి ఈ విషాద ఉదంతాలే ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి వైనం తాజాగా పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మరి ముఖ్యంగా కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ కన్నుమూశారు. మనవడి మరణాన్ని తట్టుకోలేక అనారోగ్యానికి గురైనటువంటి ఆయన తీవ్ర మనస్తాపంతో శనివారం రాత్రి గుండెపోటు కారణంగా చనిపోయారు. అగర్వాల్ కుటుంబంలో ఒకే నెలలో 2 విషాదాలు మాత్రం తీవ్ర శోక సంద్రానికి కారణంగా మారుతున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కేతన్ అగర్వాల్ హత్య కేసు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ విషాద ఘటనలు మాత్రం మరింత తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగిస్తున్నాయి.